రామ్ చరణ్ గారిది కొత్త మూవీ వస్తుందని చెప్పి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయితే అవుతుందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇది ఎందుకు, ఎలా వైరల్ అవుతుంది, ఏంటి అని చెప్పి మీకు క్లారిటీగా చెప్తానమాట. నెక్స్ట్ అప్కమింగ్ మూవీ. సో పెద్ద మూవీతో బాగా సెన్సేషనల్ అనేది సృష్టించింది కన్ఫర్మ్డ్, ఖచ్చితంగా 400 కోట్లకు పైగానే వసూలు అయితే సంపాదించింది అనమాట. ఇండియన్లోనే ఒక 290 కోట్లు అయితే ఇండియన్ గ్రాస్ అయితే ఉందన్నమాట. ఓవర్సీస్ నుంచి 53 కోట్లు అయితే ఉందన్నమాట. ఇది అయిపోగా సో మన రాజమౌళి గారు రామ్ చరణ్ గారితో మూవీ తీస్తున్నాడని చెప్పి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుందండి. అది అఫీషియల్ అయితే కాదు, ఓకేనా. సో అది ఒక పెద్ద సంస్థ అయిన ది రివ్యూ బ్లాగర్ అని చెప్పి ఒక పెద్ద సంస్థ అయితే ఉందన్నమాట. సో వాళ్ళు అఫీషియల్గా తెలియజేయడం అనేది ట్విట్టర్లో పోస్ట్ అయితే చేయడం అనేది జరిగిందనమాట. సో ఆ ట్వీట్ కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదిగో ఈ సైడే ఉంటుంది. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మీకు దీంట్లో ఉన్న మ్యాటర్ కూడా చెప్తానమాట, ఓకేనా. సో ఇది కన్ఫామా కాదా అని చెప్పి లాస్ట్లో చెప్తానమాట. ఎవరు మిస్ చేయదు బ్రదర్. ఎవరైనా సరే కొత్తగా ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. నేను అతి కష్టపడి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని కనిపెట్టి మరీ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను అనమాట. ఐ హోప్ మనకు తెలిసి చాలా మందికి తెలిసి ఉంటుంది. సో ఇది చాలా మంది గుడ్డిగా నమ్మేస్తున్నారు అనమాట. సో ఇది అఫీషియల్ పోస్ట్ అయితే కాదు. రాజమౌళి గారు మళ్ళీ వచ్చి రామ్ చరణ్ గారు ఏమి డైరెక్ట్గా ఏం చెప్పలేదు కదా. సో వీళ్ళ దర్శకత్వంలో వస్తున్న మూవీ ఏదైతే ఉంటుందో ఏ ప్రొడ్యూసర్ కానీ నిర్మాత కానీ సో వీళ్ళెవరూ అఫీషియల్గా తెలియచేయలేదు కదా. లైక్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కానీ సో ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంకా చాలా పెద్ద పెద్ద సంస్థలు అయితే ఉన్నాయి. అవేమి అఫీషియల్గా అయితే తెలియజేయలేదు అనమాట. కానీ రూమర్ అయితే ఉంది. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా వస్తుందండి. డైరెక్టర్ సుకుమార్ గారు సో ఆయన దర్శకత్వంలో కూడా రామ్ చరణ్ గారి కొత్త మూవీ వస్తుందని చెప్పి సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. సో అది కన్ఫామ్ అయింది అని కూడా చెప్తున్నారనమాట చాలామంది చాలా రకాలుగా. సో మరి రాజమౌళి గారిది వస్తుందా లేదా సుకుమార్ గారిది వస్తుందా అని చెప్పి చూడాలన్నమాట. ఇక్కడ మీకు ఒక చిన్న లాజిక్ చెప్తా. ఈ యొక్క పోస్ట్లో ఏముందంటే ఆ పోస్ట్ అనేది అదే ఆ యొక్క పోస్ట్ అనేది మీరు చూశారు కదా. సో ఆ పోస్ట్ అనేది దాంట్లో ఏముందంటే ఫస్ట్ రీజన్ ఒకటేనండి, నేను చెప్తాను. రీజన్ ఒకటే, బాలీవుడ్ వాళ్ళని తీసుకోండి. ఫస్ట్ దాంట్లో అదే ఉంది. బాలీవుడ్లో ఇప్పుడు ప్రస్తుతానికి పెద్ద పెద్ద స్టార్స్ అయితే సరిగ్గా లేరనమాట. ఒకవేళ వచ్చినా కానీ వాళ్ళు చేస్తారో లేదో కూడా నమ్మకం లేదనమాట. వాళ్ళని నమ్మి సినిమా తీయడం అనేది చాలా కష్టము. సో ఆ పోస్ట్లో ఉందండి, ఆ పోస్ట్లో ఉంది. నేనేం ప్రత్యేకంగా చెప్పట్లేదు. సో వాళ్ళని నమ్మడం అనేది చాలా కష్టము. అక్కడ స్టార్లు అయిన రణబీర్ కపూర్, రణ్వీర్ సింగ్ వీళ్ళైతే ఉన్నారు. కానీ వాళ్ళు మిగతా సినిమాలలో చాలా బిజీగా అయితే ఉన్నారనమాట. రణబీర్ కపూర్ మీకు తెలిసిందే, యాన్యువల్ 3 పాటలు ఉన్నాయి ఆయనవి. మళ్ళీ వచ్చే రామాయణం మూవీ వస్తుంది, మళ్ళీ కొత్త మూవీ ఏదో ఒక సినిమా అయితే వస్తుంది అనమాట. అక్కడ క్లారిటీ. రణ్వీర్ సింగ్ ఇది సో ఆయన మీద ఏదో అలిగేషన్ వచ్చి బ్యాన్ అయితే చేశారనమాట. చాలా ఇయర్స్ 4 years 3 years అని చెప్పి చిన్న అలిగేషన్ అనేది వచ్చింది. అది కూడా నిజమో కాదో తెలియదు అనమాట. సో అది అక్కడికి పెట్టేసింది. ఇక చూసుకున్నట్లయితే పిబి ప్రభాస్. సో ప్రభాస్తో మూవీ తీయడం అనేది రాజమౌళి గారు చాలా కష్టమైన తరం అని చెప్పి ఈ యొక్క సంస్థ అనేది చెప్తుంది అనమాట. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఒక్క ప్రాబ్లం కాదు, సో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో దాన్ని అయితే మీరు అసలు పట్టించుకోవద్దు ప్రభాస్తో. అసలు ఇంకా ప్రభాస్ మూవీ వస్తుందా రాదా అని చెప్పి అది కల్లో మాట అని చెప్పి చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకే, ప్రభాస్ను కూడా పక్కన పెట్టేద్దామండి. సో ఇక ఎన్టీఆర్తో తీస్తే నార్త్ సైడ్ ఎటువంటి ఎలిగేషన్ వస్తుందో ఏదో అసలు ఆడుద్దా లేదా అటు ఇటు పోయిందంటే ఇంకా రాజమౌళి గారికి ఒక రకంగా ఇదనేది అవుతుంది అనమాట. ఇంకా ఆల్రెడీ ఎన్టీఆర్ గారితో చాలా సినిమాలు తీసేసాడు. స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, ఎం దొంగ, మళ్ళీ వచ్చి త్రిబుల్ 6, ఇంకేదో సినిమా ఉందబ్బా అది కరెక్ట్గా తెలీదు. ఓకే, ఈ విధంగా ఎన్టీఆర్తో చాలా సినిమాలు అయితే తీసేసాడు. మళ్ళీ ఎన్టీఆర్ అంటే అది కాకుండా పెద్ద సినిమా తీస్తున్నాడు ఎన్టీఆర్, డ్రాగన్ మూవీ. ఆయన ఆ బిజీలో ఉన్నాడు. మళ్ళీ ఇంకో కొత్త మూవీ ఉంది, అది త్రివిక్రమ్ దర్శకత్వంలో, సుబ్రహ్మణ్యం స్వామిది. సో ఇంకో కొత్త మూవీ కూడా ఉందన్నమాట. సో అది ఎన్టీఆర్ తీసే అవకాశం లేదు. ఓకే, ఈ ట్వీట్లో అదే ఉంది. ఇక చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారు. సో ఆయన పుష్ప 3 అని చెప్పి దాని మీద ఉన్నాడు. అట్లీ రాకా మూవీ ఉంది. మళ్ళీ 23 చాలా సినిమాలు అయితే డిఫరెంట్ జోనర్స్ అయితే ఉన్నాయన్నమాట అల్లు అర్జున్ గారివి. సో దాన్ని ఆయన కూడా పక్కన పెట్టేసింది.
ఇక చూసుకున్నట్టయితే ఎంబి మహేష్ బాబు. సో మహేష్ బాబు గారితో ఆల్రెడీ సినిమా చేస్తున్నాడు, ఇక మళ్ళీ మహేష్ బాబు గారితో తీయాలంటే అది కుదిరే పని కాదు. ఓకే, సో ఆల్రెడీ చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ మహేష్ బాబు గారితో అంటే అది జరిగే పని కాదు. అది మరి వారణాసి 1 లేకపోతే వారణాసి 2 తర్వాత జరుగుతుందా రామ్ చరణ్ గారితో అనేది డిస్కస్ జరగాలి. ఓకేనా? సో వాళ్ళ అఫీషియల్ పోస్ట్ అనేది వదులుతారు మహేష్ బాబు గారి పాయింట్లో చూసుకున్నట్లయితే. ఓకే, సో ఇక చూసుకున్నట్టు నేను లాస్ట్లో చెప్తానండి, క్లారిటీగా వినండి, మీకు ఒక హింట్ అనేది ఇస్తాను, ముందుగానే చెప్తున్నాను నేను. సో ఇక పీకే అంటే పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన అయితే లైట్ తీసుకోండి, పెద్దగా పట్టించుకోవాల్సినంత అవసరం లేదు, ఎందుకంటే ఆయన రాజకీయాల్లో చాలా బిజీగా అయితే ఉన్నాడు. సో అక్కడికి క్లారిటీ, పవన్ కళ్యాణ్ గారితో తీసే అవకాశమే లేదు అసలు, చాలా లైట్ అయితే తీసుకోండి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఇంకెవరున్నారు? మన రామ్ చరణ్ గారు. సో ఇక లాస్ట్గా లుక్స్ వైజ్గా, యాక్టింగ్ వైజ్గా, బాక్స్ ఆఫీస్ వైజ్గా, సో యాక్టింగ్ వైజ్గా ఉన్నది ఆర్సి అంటే రామ్ చరణ్ గారే. ఆర్సి ఎస్ఎస్ రాజమౌళి అగైన్ అని చెప్పి ఇచ్చాడనమాట ఆ యొక్క పోస్టర్లో. సో ఇక చూసుకున్నట్లయితే ఇంకా లాస్ట్కి మన రామ్ చరణ్ గారితోనే తీయడం అనేది జరుగుతుంది అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతుంది. ఇది నిజమా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది అనమాట, కొన్ని సంవత్సరాలు పడుతుంది, కొన్ని నెలలు పడుతుంది. ఎవరైనా సరే, ఇక్కడే బాగా వినండి, ఎవరైనా సరే ఈ బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 తీసేటప్పుడు మహేష్ బాబుతో మూవీ తీస్తున్నామని చెప్పి ఎక్కడైనా వినుండారా? ఆ సమయంలో ఎక్కడ వినలా. కానీ ఈ బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 తీసే సమయంలోనే, అంతకు ముందు అసలు ఆ సినిమానే తీయలేదు, అసలు బాహుబలి సినిమాయే తీయలేదు. అసలు ఫస్ట్ మహేష్ బాబు గారితో తీయాలి, అప్పుడే మహేష్ బాబు గారు సైన్ పెట్టడం అనేది జరిగిపోయింది. సో కానీ ఏ మూవీ ఏ జోనర్లో వస్తుందని చెప్పి వీళ్ళు డిసైడ్ అవ్వాల. కానీ మూవీ తీస్తున్నామని చెప్పి వాళ్ళు రాజమౌళి గారు అప్పుడే చెప్పేశాడు, కానీ అది సోషల్ మీడియాలోకి ఇటీవల వచ్చింది అది. మరి ఆ కమిట్మెంట్లు ఏంటో మనకైతే తెలియదు అనమాట. సో అలాగే నాకు తెలిసి ఆల్రెడీ రామ్ చరణ్ గారు రాజమౌళి దర్శకత్వంలో సైన్ అనేది పెట్టేశాడు. అది సోషల్ మీడియాలో ఇది ఇప్పుడు వైరల్ అవుతుందని చెప్పి నా ఊహాగానం. కానీ నేనైతే డిక్లేర్ చేయట్లేదండి, నేను చేయను. మరి చేస్తున్నా లేదా అని చెప్పి ఇంకా వాళ్ళే తెలియజేయాలన్నమాట. ఆ రోజు బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 తీసేసిన తర్వాత RRR తీస్తున్న సమయంలో రాజమౌళి గారిని చాలా మంది అడిగారు అనమాట, మహేష్ బాబు గారితో ఎప్పుడు అంటే అంటే విజేంద్ర వరప్రసాద్ గారు వాళ్ళ తండ్రిని కూడా అడగడం అనేది జరిగింది. ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ బ్రో, అది కరెక్ట్ కాదు, సో అసలు మేము తీయట్లేదు, అది మీరు ఫిక్స్ అవ్వండి, ఏ మూవీ తీయాలి, ఏ జోనర్లో తీయాలి, మీ ఊహకే వదిలేస్తున్నాను, అప్పుడు ఫిక్స్ అవుతామని చెప్పి వీళ్ళు సస్పెన్స్గా పెట్టుకుంటూ వచ్చారనమాట. సేమ్ రామ్ చరణ్ గారిని అలాగే పెట్టుకుంటూ వస్తారేమో తెలియదు కదా. అది లాస్ట్కి ఏమైంది, సో రామ్ చరణ్ గారితో మహేష్ బాబు గారితో తీస్తున్నాం అని చెప్పి ఆ పాత వీడియో వదిలేరు. అది ఇప్పుడుది 12 సంవత్సరాల క్రితంది. అప్పుడు బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 రాలేదు అసలు. సో అదనమాట. మరి మేబీ రామ్ చరణ్ గారు ఇది తీస్తున్నాడు, ఒకవేళ తీస్తే బ్రదర్ ఈ న్యూస్ కానీ నిజమైతే, నేను చెప్తాను, నిజమైతే ఫస్ట్ పాయింట్ గేమ్ చేంజర్తో పోయిన తన ఇమేజ్ అనేది భయంకరంగా వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే పెద్ద మూవీతో మిక్స్డ్ టాక్ అనేది వచ్చింది. అందరూ రంగస్థలం 2 గేమ్ చేంజరు లాగా పోయింది, సో రంగస్థలం 2 అని చెప్పి చెప్తున్నారు అనమాట, మరో రంగస్థలం అని. సో మిక్స్డ్ టాక్ అనేది వచ్చింది, చాలా రకాలుగా చాలా ఇదిగా మాట్లాడారనమాట. ఓకే, పర్వాలేదు, వాళ్ళ ఒపీనియన్ ప్రకారంగా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. కానీ ఈ యొక్క పోయిన ఇమేజ్ని తను ఈసారి గ్లోబల్ కాదు, పాన్ ఇండియా లెవెల్లో కాదు, చాలా పెద్ద ఎక్కువ మోతాదులోనే నాకు తెలిసి పెద్ద ప్లాన్ అనేది చేస్తాడు మ్యాక్సిమం. నాకు తెలిసి జస్ట్ 1400 కోట్లతో ఈ యొక్క వారణాసి మూవీని నిర్మిస్తే, ఇక చిరంజీవి గారి కొడుకు పవన్ కళ్యాణ్ గారి కొడుకు, ఓకే బాబాయ్ వాళ్ళ అన్న కొడుకు, పవన్ కళ్యాణ్ గారి అన్న కొడుకు, అందులో పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్లో ఉన్నాడు, అసలు ఏదో పై నుంచే దిగి రావాలన్నమాట. దానికి సంబంధించి బడ్జెట్ కూడా చాలా ఎక్కువే పెడతాడనమాట నాకు తెలిసి. కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే తెలియక మాట్లాడుతున్నారనమాట. అది ఏంటంటే ఇప్పుడు RRRలో ఆ యొక్క పాత్ర అనేది లాస్ట్లో వేస్తాడు కదా, సో అది ఆ పాత్ర పేరు నాకు తెలియదండి, ఒక బాణాలు వేసే పాత్ర అనమాట, అది కరెక్ట్గా రావట్లేదు, అల్లూరి సీతారామరాజు.
సో ఆ యొక్క అల్లూరి సీతారామరాజు కంటిన్యూస్ అని చెప్తున్నారు అనమాట. అది నిజమైతే కాదు నాకు తెలిసి, నేను అనుకుంటున్నా, కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే అది భయంకరంగా. చూద్దామండి. ఈ పెద్దతో ఒక రకంగా 350 కోట్లు అంటే మూవీ బడ్జెట్ వచ్చి సో 400 కోట్లకు పైగానే వసూలు అయితే చేసింది, లాభాలు అయితే ఉంది. థియేట్రికల్ రైట్స్ వచ్చి 225 కోట్లు అయితే వసూలు అయితే చేసింది. ఇక ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్టయితే 230 కోట్లు అయితే ఉంది. నాకు తెలిసి ఇప్పుడు ఈ రోజుటికే నాకు ఒక 40 లక్షలు కానీ 50 లక్షలు కానీ సంపాదించే అవకాశం ఉంది ఈ డే గడిస్తే. అందులో రీలోడెడ్ వర్షను కొత్త సీన్స్ అనేటివి యాడ్ చేశారనమాట. రేపు ఆదివారం, సో రేపు మటుకు దుమారంగా ఉంటుంది. ఈరోజు శనివారం కాబట్టి ఈ రోజు నైట్కి మామూలుగా ఉండదు, అసలు కలెక్షన్ అనేది భయంకరంగా ఉంటుంది. సో అదండి, ఇక చూడాలి. ప్రభాస్ గురించి, ఎన్టీఆర్ గురించి, మళ్ళీ వచ్చి మహేష్ బాబు గురించి, పీకే పవన్ కళ్యాణ్ గారి గురించి, వీళ్ళందరి గురించి చెప్పడం అనేది కూడా జరిగిందనమాట. సో వీళ్ళందరితో తీసే అవకాశం అయితే లేదు. మ్యాక్సిమం నాకు తెలిసి ఒకవేళ వారణాసి 2 ఉండుంటే, వారణాసి 2 అయిన తర్వాత ఇక రామ్ చరణ్ గారితో తీసే అవకాశం ఉందా అని చెప్పి తెలియాలన్నమాట. ఓకే, సో మళ్ళీ వచ్చి మన సుకుమార్ గారి దర్శకత్వంలో ఉంది ఒక మూవీ అనేది తెలుస్తుంది. కానీ మహేష్ బాబు గారు షూటింగ్ ఉన్న సమయంలో మన సుకుమార్ గారు వెళ్ళి స్టోరీ చెప్పడం అనేది జరిగింది. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిందనమాట. మరి మహేష్ బాబు గారు ఓకే చేశాడా లేదా అనేది చూడాలన్నమాట. నెక్స్ట్ మహేష్ బాబు గారిది సుకుమార్తో ఉంటుందా లేకపోతే ఇంకెవరిదైనా ఉంటుందా, అది గమనించుకొని చేయాలన్నమాట వీడియో అనేది. సో ఇదండి, మరి వాళ్ళు అఫీషియల్గా తెలియచేస్తారు. ఇది ఒక రూమర్ మాత్రమే, సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. అది ఒక పెద్ద సంస్థ అండి కామెంట్ చేసిన, ట్విట్టర్లో పోస్ట్ అయితే చేశారనమాట. నాకు తెలిసి మ్యాక్సిమం 100లో ఒక 50% నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు అనమాట. చూద్దాం. ఓకే, సో రామ్ చరణ్ గారిని హై లెవెల్లో చూస్తాం అనమాట. మోస్ట్ ఇండియా షేక్ అవుతుంది ఖచ్చితంగా, కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుని. ఓకేనా, బాయ్.